హలో అండి, నేను మీ డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, రికన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్ చాలా కామన్ కదా, అలా బ్యాక్ ఏక్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పోస్చర్. ప్రెగ్నెన్సీలో తెలియకుండానే ఉమెన్ ఎప్పుడు షోల్డర్ వెనకకి పెట్టేసి వెన్నుముక కొంచెం ఎక్కువ వంచేస్తుంటారు. దీన్ని లంబార్ లార్డోసిస్ అంటాం అనమాట. ఇదేంటంటే పెరుగుతున్న బిడ్డ బరువు మూలాన సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ అవుతుంది. అందుకని చెప్పి ఈ లంబార్ లార్డోసిస్ అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నిల్చున్నప్పుడు షోల్డర్స్ అండ్ చిన్ ఇవి స్ట్రైట్గా పెట్టండి. స్పైన్ ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండాలి, ఎక్కువగా వంచడం అలాగా చేయొద్దు. మీరు కూర్చున్నప్పుడు కూడా వెనకాల సపోర్టింగ్కి పిల్లో పెట్టుకోవాలి. అండ్ ఎక్కువసేపు కూర్చుంటున్నప్పుడు మీ కాళ్ళ కింద చిన్న సైజు, ఇంత సైజు స్టూల్ వేసుకొని దాని మీద కాళ్ళు పెట్టుకుంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి, యూజ్ రైట్ సైజ్ ఫుట్వేర్ అండ్ రైట్ ఫుట్వేర్. ఆర్చ్ సపోర్ట్ ఉన్న మెత్తటి సోల్స్ ఉన్న ఫుట్వేర్ దొరుకుతాయి, సో అవి యూజ్ చేయండి. అండ్ ఇంకోటి, మీరు ఒకవేళ డ్రైవ్ చేస్తూ ఉంటే కనుక కరెక్ట్ పొజిషన్లో కూర్చొని వెనకాల అప్పుడు కూడా లంబార్ సపోర్ట్ పిల్లో పెట్టుకొని స్టీరింగ్కి కరెక్ట్ డిస్టెన్స్లో కూర్చోవాలి. ఎక్కువసేపు కూర్చోకూడదు. ఎక్కువసేపు కూర్చుంటున్నప్పుడు హ్యావ్ ఎ వాక్ ఫర్ 2 minutes whenever you want to sit long. Hope this video is helpful. Thank you.